పుట్టుకతో కొన్ని లక్షణాలు వస్తాయి, కానీ మన చుట్టూ పెరిగే వాతావరణం కారణంగా ఆ లక్షణాలు సహజ సిద్ధమైన లక్షణాలు పోవచ్చు. ఇప్పుడు పులి ఒక పెద్ద పులికి సంబంధించి పులి పిల్లల్ని పెట్టింది, ఆ తర్వాత తల్లికి పిల్లలు దూరమైనవి. ఆ పిల్లల్ని ఆ మధ్యన ప్రభుత్వం అటవీ శాఖ తీసుకొచ్చింది. వాటిని అట్లాగే పెంచితే కనుక అదొక పిల్లిలాగానే తయారవుతాయి. వాటికి మాంసాహారం అది పెడుతున్నారు, కానీ పెట్టింది తినే స్థాయిలో ఉన్నాయి. కానీ వాటి సహజ సిద్ధమైన లక్షణం వేటాడటం అన్నటువంటిది తెలియట్లేదు. ఇప్పుడు వాటికి అది నేర్పే ప్రక్రియ అన్నటువంటిది, అంటే పులికి పాఠాలు నేర్పుతున్నది అటవీ శాఖ. నల్లమల అభయారణ్యంలో తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్కులో పెరుగుతున్న పెద్ద పులి పిల్లలను త్వరలోనే తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ముందుగా పులి పిల్లలకు తమ ఆహారాన్ని తామే సమకూర్చుకునేలా వేటాడటాన్ని నేర్పించేందుకు చర్యలు చేపట్టింది. సుమారు 14 నెలల కిందట నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని అభయారణ్యంలో తల్లి నుంచి 4 పులి పిల్లలు విడిపోయినాయి. వాటిని తిరుపతి జూ పార్కు తరలించి సంరక్షిస్తుండగా ఒకటి మరణించింది. 3 పెద్ద పులి పిల్లలు పెరిగి పెద్దదవుతుండటంతో వాటిని తిరిగి నల్లమల అభయారణ్యంలో వదిలేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. ముందుగా వాటికి తమ ఆహారాన్ని తాము సమకూర్చుకునేలా వేటాడడం నేర్పించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా పెద్ద పులి పిల్లల సంరక్షణ కోసం నల్లమల అభయారణ్యం కొర్రప్రోలు రేంజ్ పరిధిలోని పెద్దపెంట వద్ద 15 హెక్టార్లో ప్రత్యేక ఎన్క్లోజర్లను సిద్ధం చేశారు. కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్ జూ పార్క్ నుంచి గతంలో కొన్ని చారల దుప్పులు తీసుకొచ్చి ఎన్క్లోజర్లో సంరక్షిస్తున్నారు. మళ్ళీ ఆదివారం కాకినాడ నుంచి సుమారు 15 చారల దుప్పులు, మరో 28 సాంబార్లను నల్లమలకు తరలించారు. వీటిలో పెద్ద డోర్నాల రేంజ్ పరిధిలోని తెట్టగుండం వద్ద ఎన్క్లోజర్లకు 15 చారల దుప్పులు, నెక్కంటి రేంజ్ పరిధిలోని అరపెంటకు 16 సాంబార్లు, కొరప్రోలు రేంజ్ పరిధిలోని పెద్దపెంటకు 6 సాంబార్లు, నంద్యాల రేంజ్ పరిధిలోని పచ్చర్లకు 6 సాంబార్లు ప్రత్యేక వాహనాలు తరలించారు. వీటిని కొన్ని రోజులు ఎన్క్లోజర్లో ఉంచిన తర్వాత పెద్ద పులి పిల్లలను తీసుకొచ్చి వదులుతారు. పెద్ద పులి పిల్లలు వ్యక్తిగతంగా 50 వన్యప్రాణుల్ని వేటాడిన తర్వాత వాటి శక్తియుక్తుల్ని గుర్తించిన తర్వాత నల్లమల అభయారణ్యంలో వదిలేస్తామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు.